కొంచెం బయట బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి, తిరిగేటప్పుడు కొంచెం ప్రికాషన్స్ తీసుకొని తిరగండి, క్యాప్ పెట్టుకొని తిరగండి, కొంచెం వాటర్ బాటిల్ తోడుగా పెట్టుకెళ్ళండి. పిల్లల్ని ఎక్కువగా ఎండకు బయటకు పంపించవద్దు. టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇదేంటారు బాబులో చెప్తాను అనిపిస్తుంది, కానీ ఎందుకంటే మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి మీకు చెప్పాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్ రియల్ ఎస్టేట్. సో మీ ముందుకి నేను ఒక అండర్ కన్స్ట్రక్షన్ హౌస్ తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి మనకి 3.5 సెంట్స్లో అయితే ఉంటుంది. మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్, మనకి కంప్లీట్ మంచిగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ టైంలో మీకు చూపిస్తే, ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్లోనే కొంటానంటే కొన్ని చేంజెస్ అన్ని మీరు ముందు చేయించుకోవచ్చు అనమాట. లైక్ కబోర్డ్స్ కానీ, లేదంటే పెయింటింగ్ కానీ, ఎలివేషన్ స్టైల్స్ కానీ, లేదంటే మనకి ఫ్లోరింగ్లో వచ్చే గ్రానైట్ కానీ, కొందరికి మార్బుల్ అంటే ఇష్టం ఉంటుంది, అలాగా కొందరికి టైల్స్, ఇప్పుడు ట్రెండింగ్లో టైల్స్ నడుస్తున్నాయి, కొంచెం మంచి కంపెనీ టైల్స్ అన్నా వేసుకునే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ టైంలో ఇలాంటి టైంలో కొంటే మీకు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అమ్మే వాళ్ళు కూడా మనకి ముందుగానే సేల్ అవుతుందని చెప్పి ₹1 తక్కువకైనా అమ్మేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా నేను ఈ వర్క్ యొక్క హైలైట్స్ మీకు చూపించేస్తాను. వెంటనే అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కంప్లీట్ అయితే కాలేదు కాబట్టి లేట్ అయితే చేయను, స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా మీరు నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. లేట్ చేయకుండా ఈ హౌస్ వీడియోకి వెళ్ళిపోదాం. చెప్పాను కదండి, వెస్ట్ ఫేసింగ్ హౌస్ అని. నార్త్ యాక్సెస్ కూడా ఉంటుంది. వెస్ట్కి తిరగకుండా ఉత్తరంకి కూడా తిరగాలని ఉంటారు కదా. వాస్తు ప్రకారం మనకి ఉత్తరంకి డోరు, అలాగే తూర్పుకి కూడా డోర్ అయితే ఉంటుంది. మనకి మీరు చూస్తుంటే ఇక్కడ పడమర నుంచి డైరెక్ట్ తూర్పుకి కూడా డోర్ అయితే ఉంటుంది అనమాట. అంటే మనకి కంప్లీట్ వాస్తు బేస్ చేసుకుని కడతారు. మనకి హౌస్ ముందు 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. మనకి కంప్లీట్ రెడ్ బ్రిక్ తో అయితే కడుతున్నారు. అంతే కంప్లీట్ అయిన తర్వాత వచ్చి అడుగుతూ ఉంటారు అనమాట కస్టమర్లు, రెడ్ బ్రిక్ లేదంటే ఏది అని చెప్పి. అందుకని ముందుగానే మీకు చూపించేస్తున్నా. అందులో ఇది కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మీకు ప్రతిదీ వచ్చి మీరు చూసుకోవచ్చు. ఏది ఇక్కడ ఏం వాడుతున్నారు, క్వాలిటీ ఏంది, ఆ కథ ఏంది అనేది మీకు ముందుగానే అర్థమైపోతుంది. సిమెంట్ ఏది వాడుతున్నారు, కడ్డీ ఏది వాడుతున్నారు అనేది ముందుగానే తెలిసిపోతుంది. మనకి కార్ పార్క్ అయ్యే విధంగా కూడా మనకి మంచి పార్కింగ్ ఏరియా మంచి స్పేసెస్ అయితే ఉంది. మనకి ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ కాబట్టి మీరు పార్కింగ్ బయటనే చేసుకునే ఆస్కారం అయితే ఉంటుంది. మనకి చుట్టూ కంపౌండ్ వాళ్ళు వచ్చే విధంగా అయితే ప్రొవైడ్ చేయడం కదా. మెయిన్ వెస్ట్ డోర్ అని చెప్పి మనకి ఇలా చూస్తే ఇలా నార్త్ కూడా తిరిగి ఉత్తరం వైపు తిరగడానికి కూడా 3.5 అడుగులు మనకి గ్యాప్ అయితే వదలడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి నార్త్ డోర్ అయితే వస్తుంది. మనం ఇలా లోపలికి రాగానే మీరు చూడండి, వర్క్ విషయం నేను ఎందుకు కన్స్ట్రక్షన్లో తీసుకొచ్చానంటే మనకి ఫ్లోరింగ్ అనమాట. సో ఫ్లోరింగ్లో మనకి కడ్డీ పెట్టి ఇలాగా నీట్గా అంటే వర్క్ చేయడం, కొంచెం వర్క్ అయిన తర్వాత కొంచెం క్యూరింగ్ అయితే నడుస్తుంది. స్లాబ్ హైట్ అయితే అయిపోయింది, లెంటల్ బీమ్ అయిపోయింది, స్లాబ్ అయిపోయింది. ఇక్కడ కొంచెం మనకి హౌస్కి క్యూరింగ్ అయితే ఇంపార్టెంట్ అనమాట. సో రెగ్యులర్గా క్యూరింగ్ చేస్తూ, సో మనకి ఇక్కడ కూడా ఈ కడ్డీ పెట్టినారు కదా, ఈ కడ్డీకి ఫ్లోరింగ్ వేయడానికి ముందు మనకి బెడ్ లాగా కాంక్రీట్ బెడ్ అయితే వేయడం జరుగుతుంది అనమాట. అంటే దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే మనకి ఫ్యూచర్లో ఫ్లోరింగ్ అనేది కుంగదు, బండలు ఊగడం కానీ అలాంటివి జరగవు అనమాట. ఒకటి ఏంటంటే కిచెన్లో కూడా మనకి ఇలాగనే మెయింటైన్ చేయడం జరిగింది. 11.8 అడుగుల విస్తీర్ణంలో అయితే మనకి ఇదైతే కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే దీంట్లో పూజ రూమ్ కూడా వస్తుంది. అండ్ మనకి హాల్ కమ్ డైనింగ్ హాల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. 30x50 సైజ్ అనమాట. 3.5 సెంటులో మనకి బెడ్రూమ్ సైజులు కూడా మంచి స్పేసెస్గా అయితే ఉంటాయి. 12x11 సైజులో అయితే మనకి బెడ్రూమ్ అయితే ఉంటుంది. అంటే ఈ సైజులో మీరు కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా మీకు తిరగడానికి చాలా ప్లేస్ అయితే ఉంటుంది అనమాట. అలాగే మనకి చూడవచ్చు మీరు ఇక్కడ సుంచు కూడా మనకి RCCతో వేయడం జరిగింది అనమాట. వాష్రూమ్స్ కూడా మనకి స్పేసెస్గా అయితే ఉంటాయి. అండ్ వాష్రూమ్లో కూడా మనకి కడ్డీ పెట్టి ఫ్లోరింగ్ అయితే చూడవచ్చు. ఇది ఎందుకంటే మీకు వర్క్ లో చూపిస్తే మీకు ఒక అండర్స్టాండ్ అర్థమైపోద్ది అనమాట. సో స్పేస్ కూడా బాగా మంచిగా అయితే ఉంటుంది. అండ్ రెడ్ బ్రిక్ మీరు చూడవచ్చు. సో ప్రతి చోట రెడ్ బ్రిక్ వాడడం జరిగింది. అండ్ సింగిల్ ఇటుకున్న గోడకి మనకి ఇక్కడ మీకు తెలిసిందే మధ్యలో ఒక చోట ఇలా కాంక్రీట్ బెడ్ వేయడం ఇంపార్టెంట్ అని చెప్పి సింగిల్ బ్రిక్ వాడినప్పుడు. సో ఇలా కూడా వర్క్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా అయితే కడమే జరుగుతుంది అనమాట. బెడ్రూమ్ వచ్చేసి 11.5x11 జస్ట్ ఒక అడుగు వేరియేషన్తో మన కిడ్స్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో కూడా వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. దానికి కూడా కింద కూడా కడ్డీ పెట్టడం జరిగింది. కస్టమర్స్కి ఎలా ఉంటుంది అంటే బిల్డర్స్ కట్టిన ఇల్లు మంచిగా ఉంటుందా ఉండదా అన్ని డౌట్స్ ఉంటాయి. నేను తిరుగుతూ ఉంటాను కాబట్టి వర్క్ చేసే టైంలో మీకు ఇవి ముందే చూపిస్తే వర్క్ అనేది అర్థమవుతుంది అనమాట. అంతే మనకి హౌస్కి చుట్టూరుతో కంపౌండ్ వాల్ ఉంటుంది. వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. సో ఇక్కడ ప్రజెంట్ స్లాబ్ లెవెల్ హైట్ అయిపోయింది. సో పర్టికులర్గా వర్క్ క్యూరింగ్ కోసమే ఆపడం జరిగింది అనమాట. సో మనకి వాస్తు ప్రకారమే ఈశాన్య మూలకి బోరు అండ్ సంపు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ చూడండి మనకి ఎక్స్టర్నల్గా మోటార్ పెట్టారు. ఎందుకు ఈ మోటార్ పెట్టారంటే మనకి ఈ ట్యాంకర్లతో క్యూరింగ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. మీరు ఇక్కడ చూసినా కదా సంపులో వాటర్ ఉంటాయి. ఆ సంపులోంచి క్యూరింగ్ కోసం వాటర్ వెళ్తున్నాయి అనమాట. మీరు ఇక్కడ చూడండి బోర్ పైపు ఇక్కడికే ఖతం అయిపోయింది. ఒక టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే గెస్ట్ టాయిలెట్ లాగా బయట హౌస్లో 2 బెడ్రూమ్లు 2 అటాచ్ వాష్రూమ్స్ వస్తాయి. అలాగే మనకి ఇక్కడ ఒక టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయం. ముందుకు నేను ఈ హౌస్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మనకి స్టార్టింగ్లో వర్క్ నడుస్తుంది.
అండ్ అలాగే మీరు ఇప్పుడే కొనొచ్చు, ఇప్పుడు కొన్నా కూడా మీకు అడ్వాంటేజెస్ నేను చెప్పేశాను. పెయింటింగ్స్ కానీ, ఎలివేషన్ స్టైల్ కానీ, కలర్స్ కానీ, లేదంటే ఫ్లోరింగ్ కానీ, ద వైరింగ్ వాట్ దే ఆర్ యూజింగ్ అది కూడా చూసుకోవచ్చు. అండ్ కడ్డీ ఏది వాడుతున్నారు, సిమెంట్ ఏది వాడుతున్నారు, అవి కూడా మీకు ఒక అవగాహన ఉంటుంది. కంప్లీట్ అయిన మళ్ళీ సతాయిస్తారేమో బిల్డర్లు, అదంతా ఏమి ఉండదండి. మనం ప్రతిదీ అగ్రిమెంట్ రాయించుకుంటాం. అగ్రిమెంట్ రాయించుకున్నప్పుడు క్లారిటీగా ఇవి ఉండాలి, ఇవి ఉండాలి అని చెప్పి మెన్షన్ చేసుకుంటాం. సో దాంట్లో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే అదంతా ఇంకా మీకు తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. హౌస్ వచ్చేసి 30x50 సైజ్ అయితే ఉంటుంది. 3.5 సెంటు మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్ ముందు 30 ఫీట్ రోడ్డు. ఈ హౌస్ వచ్చేసి ఎల్పీ అప్రూవల్ వెంచర్లో అయితే ఉంటుంది. మనకి ట్యాప్ వాటర్ కనెక్షన్, ప్రస్తుతానికి బోర్ కూడా ఉంది. క్యూరింగ్ కూడా నేను మీకు చెప్పాను కదా, వాల్స్కి క్యూరింగ్ అన్ని ఎవ్రీథింగ్ కూడా మనకి ట్యాంకర్లతో వాటర్ తెప్పించి క్యూరింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్లోరింగ్కి కూడా కట్టి బెడ్ అయితే వేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే బెడ్రూమ్స్ కూడా మంచి స్పేసెస్గా అయితే ఉన్నాయి. హాల్ కూడా మంచి స్పేసెస్గా ఉంది. మనం దీన్ని పార్టిషన్ చేసి మనకి డైనింగ్ హాల్ కూడా ఇస్తారు. సో దీనికి ఈ హౌస్ మనకి కంప్లీట్గా కబోర్డ్ ఫినిషింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. కంప్లీట్గా కబోర్డ్ ఫినిషింగ్ చేసి డోర్ లాక్ వేసి మనకైతే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు. సో దానికి గాను మనకి ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి 95 లక్షలు చెప్తున్నారు. ఈ హౌస్ వచ్చేసి మనకి అమ్మ హాస్పిటల్ ఉంది కదా, అమ్మ హాస్పిటల్ స్ట్రైట్ వస్తే మనకి 100 ఫీట్ రోడ్ ఉంటుంది. అమ్మ హాస్పిటల్కి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అనమాట. ఈ హౌస్ అమ్మ హాస్పిటల్కి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి యాక్సెసిబిలిటీ నంద్యాల చెక్ పోస్ట్ కూడా వెళ్ళొచ్చు. అలాగే మనం ఇటు ముందుకెళ్తే సో ప్రతి దానికి యాక్సెసిబిలిటీ అయితే బాగుంటుంది. ఎల్పీ అప్రూవల్ వెంచరు. సో ఎవరైనా వెస్ట్ అంటే ఇది క్లారిటీ చెప్పాలి, ఎందుకంటే వెస్ట్ వాస్తు ఓకే అనుకున్న వాళ్ళు మీరు ఒకసారి విజిట్ చేయండి. మళ్ళీ వచ్చి చూసి వెళ్ళి నాకు వెస్ట్ వద్దు, నాకు ఈస్ట్ కావాలంటే అది ఇంకా టైం వేస్ట్ పని అనమాట. సో నేను ముందుగానే క్లారిటీగా చెప్పేస్తున్నాను. అండ్ వెస్ట్ అయినా కూడా మనకి ఈస్ట్ నుంచి సరైన డోర్ యాక్సెసిబిలిటీ మనకి సీదా ఈస్ట్ నుంచి వెస్ట్కి ఉంటుంది. అలాగే మనకి వాస్తు ప్రకారం కూడా ఒకవేళ వెస్ట్ డోర్ మేము యూజ్ చేయమనుకున్నా కూడా మనం నార్త్కి కూడా డోర్ అయితే యాక్సెస్ పెట్టడం జరిగింది అనమాట. కంప్లీట్గా వాస్తు ప్రకారమే కట్టడం జరుగుతుంది ఈ హౌస్. అండ్ అలాగే మనకి ఈశాన్యములకి బోరు సంపు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బెడ్రూమ్లో కూడా ఆ 2 బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్స్ అండ్ అలాగే బయట కూడా ఒక టాయిలెట్ అయితే వస్తుంది. సో పార్కింగ్ ఏరియా కూడా బాగుంది. అంటే మీరు ఒకసారి రియల్ టైంలో వచ్చి చూడండి, వర్క్ అర్థం అవుతుంది. ఇంకొక మనకి ఇప్పుడు ఏప్రిల్ కదా, మనకి ఆగస్ట్లో మనకి హ్యాండ్ ఓవర్ చేసి ఇవ్వడానికైతే మన ఓనర్ అయితే చెప్తూ ఉన్నారు. సో వర్క్ కన్సిస్టెన్సీ మీకు అర్థమవుతుంది. అంటే మీరు ఉండి కట్టించుకున్నట్టు ఫీల్ అయితే వస్తుంది. ఇలాంటి టైంలో మీరు కొంటే ఏమవుతుంది అంటే, సో యూ విల్ సెలెక్ట్ సమ్ టైల్స్, పెయింటింగ్, మీకు కావాలన్న కబోర్డ్స్ కూడా మంచిగా చేసుకోవచ్చు. అంటే కబోర్డ్స్ కూడా చేసేసారు కాబట్టి కలర్స్ కూడా మీకు నచ్చిన విధంగా మీరు అయితే చేసుకునే ఆస్కారం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా నేను చెప్తున్నా కదా, ఈ హౌస్కి 3.5 సెంట్ 30x50 సైజు వెస్ట్ ఫేసింగ్ హౌస్కి విత్ కంప్లీట్ కబోర్డ్ ఫినిషింగ్ మనకి డోర్ లాక్ వేసి ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఓనర్ వచ్చేసి 95 lakhs అయితే చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్ ఉంటుంది, ఫిక్స్డ్ అయితే కాదు. మీరు వచ్చి కూర్చున్నాక మీరు కొనే విధానాన్ని బట్టి నేనైతే మంచి నెగోషియబుల్తో మీకైతే ఈ హౌస్ ఇప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా కర్నూల్ హబ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్ కూడా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొంచెం బయట బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి, తిరిగేటప్పుడు కొంచెం ప్రికాషన్స్ తీసుకొని తిరగండి. క్యాప్ పెట్టుకొని తిరగండి, కొంచెం వాటర్ బాటిల్ తోడుగా పెట్టుకెళ్ళండి. కొన్ని పిల్లల్ని ఎక్కువ ఎండకు బయటకు పంపించవద్దు. టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఏంటంటారు బాబీలో చెప్తున్నాను అనిపిస్తుంది, కానీ ఎందుకంటే మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి మీకు చెప్పాలి. ఎండకి జాగ్రత్త తిరగండి. సో మరిన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఏదైతే హౌసెస్ అవైలబుల్ ఉన్నాయో. సో ఇలాగా అండర్ కన్స్ట్రక్షన్ కూడా వేరే హౌసెస్ కూడా ఉన్నాయి. మీరు రండి, నేను మీకు హౌసెస్ చూపిస్తాను. నచ్చిందంటే కొందరు, లేదంటే ఇంకా వేరే చూపిస్తాను. ఏజెంట్స్ అయితే కాల్ చేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయదండి. అండ్ అట్ ది సేమ్ టైం కొనే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఒకవేళ అమ్మాలనుకుంటున్నారు కదా, అమ్మే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. సో దట్ ఈస్ నేను ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసి సేల్స్ అయితే చేస్తుంటాను. అంటే మార్కెటింగ్ చేసి సేల్ అయితే చేపిస్తుంటాను. సరే, ఫ్రీగా అయితే నేను మార్కెటింగ్ చేయడం జరుగుతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.